హలో అండి. మే 13వ తారీఖున అనగా రేపు జరుగుతున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ఓట్లలో ఓటు ఎవరికి వేస్తే బావుంటుంది? భావి తరాల భవిష్యత్తు ఎవరి చేతిలో పెడితే బావుంటుంది? మన నాయకుడు ఎవరైతే బావుంటుంది అని ఆలోచించి ఓటు వేయండి ప్రతి ఒక్కరు కూడా. ఫేవరెటిజం చూపిచ్చి ఇష్టమైన రాజకీయ నాయకుడనో, ఇష్టమైన వ్యక్తి అనో, మీ సొంత ఆలోచనని మీకు ఇష్టమైన విధానాన్ని కాకుండా ఎవరికి ఓటు వేస్తే సమాజం బాగుపడుతుంది, ఎవరికి ఓటు వేస్తే భావి తరాల భవిష్యత్తు బావుంటుంది అనేది ఆలోచించి ఓటు వేయండి. ప్రజలను పాలించేవాడు ప్రజల చేత ఎన్నుకోబడాలి. అంటే మనం డిసైడ్ చేసిన పర్సనే రేపొద్దున్న మనల్ని పాలించేవాడవ్వాలి. అంటే ఎవరిని మనం డిసైడ్ చేస్తే అతనే రేపటి నుంచి మనల్ని రూల్ చేస్తారు. సో, ఎవరిని మనం డిసైడ్ చేయాలి అంటే న్యాయం చేసే వాళ్ళని డిసైడ్ చేయాలి. సో, అందరూ కూడా మంచిగా ఓటు హక్కుని వినియోగించుకొని సమాజ అభివృద్ధికి దోహదపడండి.